భగవద్గీత అంటే మనకు ఎంతసేపు కొంత మట్టుకే తెలుసు, మనకు కొంత మట్టుకే వింటాం, మనకు కొంత మట్టుకే చెప్తారు. ఏంటిది అంటే ఇంకా మొన్న దాకా నేను ఇంకా ఘోరంగా ఉంటుంటే ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళు పోతా ఉంటే ఆట భగవద్గీత మనకు వినిపించిందంటే అరే ఇక్కడ ఎవరో పోయిండ్రా పోయి అంత ఘోరంగా అనిపిస్తుండే. ఆ తర్వాత ఏమైందంటే అట్లో ఇల్లు చెప్పి అరే భగవద్గీత ఓన్లీ చచ్చినప్పుడే కాదురా పోయి ఉట్టప్పుడు కూడా మనం వినొచ్చు, కానీ మనం వినకున్నా ఓకే ఆ పుస్తకం ఎన్నో పెట్టుడు కాదు, దేవుని దగ్గర పెట్టొచ్చు అని చెప్పి మన ఆలయంలోకి తీసుకొచ్చి పెడతా ఉన్నాం. మళ్ళీ ఆ భగవద్గీత విన్న తర్వాత భగవద్గీతలో ఏం చెప్తారు మనకు వినబడ్డది ఏంటంటే భగవద్గీతలో చచ్చిపోయిన తర్వాత అక్కడ మాట చెప్పిన బాబు కృష్ణ పరమాత్ముడు ఏందయ్యా అంటే పుట్టిన ఆత్మ గిట్టగా మానదు, గిట్టిన ఆత్మ మళ్ళీ జన్మించగా మానదు అనే టైప్లో ఒక ముచ్చట ఉంటుంది అక్కడ. ఆ ముచ్చట చెప్పేసరికి మనకు అందరికి ఏంటంటే ఆత్మ అనగానే చచ్చిపోయినాక వస్తుంది కదా ఆత్మ, సో చచ్చిపోయినాక పెట్టాలి ఇది. అది మనం అక్కడికి మనల్ని ఫిక్స్ చేసారు. కానీ చెప్పింది అది కాదు. అరే నాయన నీ బతుకు చావు అనేది ఉండదు, ఎప్పటికీ నువ్వు బ్రతికే ఉంటావు, ఇప్పుడే కాదు ఇంతకు ముందు ఉన్నావు, ఆ తర్వాత కూడా ఉంటావు. అటువంటి దానికోసం తుచ్చమైనటువంటి చావు కోసం భయపడి యుద్ధం చేయకుండా ఉండకుండా యుద్ధం చేయి, నీలో ఉన్నటువంటి క్షాత్ర ధర్మాన్ని నిద్రలేపు అన్నాడు.